పాటు దళితుడిపై అమానుష దాడి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు అమలాపురం డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎల్లమిల్లి విజయ్, రవిశంకర్, ఉరదల బాలరాజు, ఎర్రా కృష్ణను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి ఆటో, రబ్బర్ ట్యూబులు, దాడికి ఉపయోగించిన ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో పరారైన ముగ్గురు నిందితుల కోసం బృందాలను నియమించినట్టు తెలిపారు. దోనిపాటి మహేశ్వరరావు ఇలియాస్ మహేష్ అనే షెడ్యూల్ కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని, అలాగే మరొక వ్యక్తి ఎస్సీ మా బీసీ కులానికి సంబంధించినటువంటి ఉదయ్ శంకర్ అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు తీసుకుని బలవంతంగా తీసుకువెళ్ళి బాగా కొట్టి హత్యాయత్నం చేసి వదిలేయడం జరిగింది. దీనికి బ్యాక్గ్రౌండ్ ఉంది, చిన్న సింపుల్ బ్రీఫ్గా చెప్తాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఈ దోనిపాటి మహేశ్వరరావు ఒకప్పుడు ఒక 2 సంవత్సరాల క్రితం ఈ మన ఇక్కడ రాయల్ కాలేజీలో పనిచేసేటువంటి విజయ్ కుమార్ అనే అతను ద్వారా తన తాలూకు వాళ్ళకి ఉద్యోగం కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఒకటి అవుట్సోర్సింగ్లో ఉందంటే అది అతను డబ్బులు ఇవ్వడం జరిగింది తన తాలూకు వాళ్ళకి. అయితే ఈ ఉదయ్ శంకర్ అనేవాడు అప్పుడు ఇచ్చాడు. ఈ ఉదయ్ శంకర్ ఏంటంటే అదే వాడు మోసం చేశాడు, డబ్బులు ఇవ్వట్లేదు. దాని మీద అతను ఈ మహేష్ ఉదయ్ శంకర్ని గట్టిగా అడగటం, నిలదీయడం జరుగుతుంది. ఇది గత కొంతకాలంగా జరుగుతుంది. ఈ క్రమంలో మహేష్కి ఉదయ్ శంకర్ ఈ లోపల ఏం చేశారు, గత 3 నెలల క్రితం ఇక్కడ స్థానికంగా ఇంకొక 7 మంది దగ్గర కంప్యూటర్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సుమారు 6,70,000 రూపాయలు ఈ ఉదయ్ శంకర్ తీసుకోవడం జరిగింది. ఈ 3 నెలల్లో అతను ఏమి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు అని చెప్పి ఇక్కడ ఉన్న బాధితులు ఎవరి ద్వారా ఇప్పించారంటే ఇతను మన ఎల్లమిల్లి విజయ్ అనే అతని ద్వారా ఇప్పించడం జరిగింది. ఈ ఎల్లమిల్లి విజయ్ కూడా ఇదే కాలేజీ రాయల్ విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతని ద్వారానే అతనికి శంకర్కి ఇప్పించడం జరిగింది. సో వీళ్ళందరూ వచ్చి బాధితులు గట్టిగా నిలదీస్తుంటే ఈ ఎల్లమిల్లి విజయ్ గట్టిగా అతన్ని ప్రశ్నించడం జరిగింది. వీళ్ళ ద్వారా ప్రశ్నించడం జరిగినప్పుడు అప్పుడు ఆ ఒత్తిడి తట్టుకోలేక ఈ శంకర్ ఏం చేశాడంటే శేఖర్ని ఇతను మహేష్ని, ఆల్రెడీ మహేష్ టచ్లో ఉన్నాడు, నీకు నేను ఏదో రకంగా డబ్బులు అడ్జస్ట్మెంట్ చేసిన డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నాకు కొంత సహాయం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. యాక్చువల్గా మహేష్కి అయితే పెద్ద పరిచయం లేదు. దోనిపాటి మహేశ్వరరావు ఇలియాస్ మహేష్ భర్త అత్తమామలు వేధించారు.